నోకియా మొబైల్ అదో ఎమోషన్. కనెక్టింగ్ పీపుల్ ట్యాగ్ లైన్తో కస్టమర్లను కనెక్ట్ చేసుకున్న ఆ ఫోన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 2-3 రోజులైనా ఛార్జింగ్ తగ్గిపోదు. సూపర్ వాయిస్ క్లారిటీ, సిగ్నల్ గురించి పరేషానే లేదు. అందుకే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నోకియా అంటే అదో నమ్మకం. ఇప్పుడంటే యాపిల్, శాంసంగ్, వివో ఇలా రకరకాల బ్రాండ్లతో హై ఎండ్ టెక్నాలజీతో రోజుకో కొత్త మోడల్ మొబైల్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. కానీ ఒకప్పుడు కనెక్టింగ్ పీపుల్ అంటే నోకియానే. ఇలా ఒకప్పుడు మొబైల్ హ్యాండ్సెట్ల రంగంలో నంబర్ 1 నోకియానే. కానీ కాలం కలిసి రాక ఒక్కసారిగా అంతరించిపోయింది. కాలక్రమంలో మొబైల్ టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. మొబైల్ ఫోన్లు రూపం మార్చుకున్నాయి. వాయిస్ కాల్స్ నుంచి రియల్ టైంలో ఒకరిని ఒకరు చూసుకుంటూ వీడియో కాల్స్ చేసుకునే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. రోజు రోజుకి పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మార్పులు చేయడంలో నోకియా విఫలమైంది. అప్పుడప్పుడు కొన్ని కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి తెచ్చినా అవి కస్టమర్లను ఆకట్టుకోలేకపోయాయి. చివరకు లోగో మారినా కంపెనీ ఫేట్ మాత్రం మారలేదు. ఈ క్రమంలోనే 1999లో అత్యంత ఆదరణ పొందిన నోకియా 3210 మోడల్ ఐకానిక్ ఫీచర్ల ఫోన్లను కంపెనీ మళ్లీ మార్కెట్లోకి తెచ్చింది. దాదాపు 25 ఏళ్ల అనంతరం 4G కనెక్టివిటీతో సరికొత్త వేరియంట్ల ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. డిజైన్లో మార్పులు చేయడంతో పాటు నోకియా కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. 2.4 ఇంచుల QVGA డిస్ప్లే, యూనిసాక్ T107 ప్రాసెసర్తో పనిచేసే నోకియా 3210 64 MB ర్యామ్, 128 MB టెక్. డిజైన్లో మార్పులు చేయడంతో పాటు నోకియా కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. 2.4 ఇంచుల QVGA డిస్ప్లే, యూనిసాక్ T107 ప్రాసెసర్తో పనిచేసే నోకియా 3210 64 MB ర్యామ్, 128 MB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. మైక్రో SD కార్డ్తో మెమొరీని 32 GB వరకు పెంచుకోవచ్చు. S30+ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ 4G మొబైల్కు USB Type-C ఛార్జర్ ఇచ్చారు. ఇందులోని 1450 mAh బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 10 గంటల పాటు మాట్లాడుకోవచ్చు. ఈ మొబైల్ 2 4G సిమ్లను సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.0, 3.5mm ఆడియో జాక్తో పాటు ఇతర కనెక్టివిటీ ఫీచర్లకు కూడా ఫోన్ సపోర్ట్ చేస్తుంది. LED ఫ్లాష్ లైట్తో ముందు వెనుక భాగంలో కెమెరాలు ఉన్నాయి. FM రేడియోతో పాటు MP3 ప్లేయర్, క్లౌడ్ యాప్ సపోర్ట్తో పనిచేస్తుంది. నోకియా 3210లో యూట్యూబ్ షార్ట్స్, న్యూస్, గేమ్స్ కోసం వేరువేరుగా యాప్స్ ఇచ్చారు. నోకియా ప్రియులకు ఎంతో ప్రియమైన స్నేక్ గేమ్ను కొత్త మొబైల్లోనూ కంటిన్యూ చేశారు. రెట్రో లుక్లో ఉన్న CYC 349 మోడల్ హ్యాండ్సెట్ ధర దాదాపు 4000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్, HMD ఈ-స్టోర్ వెబ్సైట్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. యూరప్, చైనాల్లో గత నెలలోనే ఈ మొబైల్ అందుబాటులోకి రాగా కొన్ని గంటల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెట్టాల్సి వచ్చింది. నోకియా బ్లాక్, గోల్డ్, బ్లూ కలర్ వేరియంట్స్ మార్కెట్లోకి వచ్చిన నోకియా 3210 మొబైల్ కొనేందుకు కస్టమర్లు ఎగబడటంతో హాట్ కేకుల్లా అమ్ముడిపోయాయట. మరి ఇండియాలో నోకియాను ఏ రేంజ్లో ఆదరిస్తారన్నది త్వరలోనే తేలినుంది. ఏదేమైనా నోకియా కొంత స్మార్ట్గా ఆలోచిస్తే పూర్వ వైభవాన్ని పొందడం పెద్ద కష్టమేం కాదన్నది నోకియా అభిమానుల మాట.